నెక్స్ట్ 101. If a piece of soft iron placed inside the coil, n number of turns and current is passed in the coil from a battery, what name is given to the device so obtained? ఏమన్నాడట? ఒక ఏమన్నాడు? ఇన్ ఏ సాఫ్ట్ ఐరన్ ప్లీస్ ఈజ్ ప్లేస్డ్ ఎన్ నంబర్ ఆఫ్ కరెంట్ టర్న్ అయ్యే దాని లోపల సాఫ్ట్ ఐరన్ పెట్టినాడు. పెడితే అప్పుడు ఏమవుతుందట? కరెంటు పాస్ చేసినాడు, దీని గుండా కరెంటు పాస్ చేసినాడు, బ్యాటరీ ద్వారా కరెంటు పాస్ చేసినాడు. పాస్ చేస్తే దానివల్ల ఫామ్ అయిన దాన్ని ఏమంటారు? స్పెక్ట్రోమీటర్ అంటారా, గ్రావిటోమీటర్ అంటారా, ఎలక్ట్రోమాగ్నెట్ అంటారా, బారోమీటర్ అంటారా? ఏదంటారో చెప్పండి. సాఫ్ట్ ఐరన్ బార్ని కరెంటు ప్రవహించే తీగ మధ్యలో గనక ఉంచినట్టయితే ఇది ఎలక్ట్రోమాగ్నెట్గా మారిపోవడం జరుగుతుంది. ఎలక్ట్రోమాగ్నెట్, మనం ఇంతకుముందు ఎలక్ట్రోమాగ్నెట్ అంటే ఏం చెప్పినాను? ఒక ఐరన్ నెయిల్ తీసుకొని దాని చుట్టూ n టర్న్స్ ఉన్న వైర్ను చుట్టి దీన్ని కనుక ఒక బ్యాటరీకి అటాచ్ చేస్తే ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది. దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అన్నాం. ఇప్పుడు ఏమన్నాడు? చుట్టకుండా ఏమన్నాడు? కాయిల్ మధ్యలో పెట్టిండు, కాయిల్ మధ్యలో పెట్టడం జరిగింది. అట్లా కూడా ఇది మ్యాగ్నెట్గా మారిపోతుంది. అట్లా మారినా కూడా ఏమనాలి? దాన్ని ఎలక్ట్రోమాగ్నెట్ అనాలి. ఏమనాలి? ఎలక్ట్రోమాగ్నెట్ అనాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి బారోమీటర్ ఎందుకు యూజ్ చేస్తారు? ప్రెషర్ కొలవడానికి బారోమీటర్ యూజ్ చేయడం జరుగుతుంది. అట్మాస్ఫియర్ ప్రెషర్ కొలవడానికి బారోమీటర్ యూజ్ చేస్తారు. గ్రావిటోమీటర్, గ్రావిటీ ఎంత ఉందో తెలుసుకోవడం కోసము. స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటిదిరా? స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటంటే స్పెక్ట్రమ్ వస్తుంది. అంటే మనము డిఫరెంట్ కెమికల్స్, డిఫరెంట్ యాటమ్స్ ఉన్న ఒక సబ్స్టెన్స్ని తీసుకొని స్పెక్ట్రోమీటర్లో కనుక పెడితే అందులో ఏమేమి యాటమ్స్ ఉన్నాయనే విషయాన్ని మొత్తం మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 102. If the coil is a sample generator is wound around a soft iron core, not sample, simple. In a coil, if the coil in a simple generator is wound around a soft iron coil చుట్టూ చుట్టినారు. Strength of magnetic field increases. Next one, current produced will be increases. Voltage produced will be increases. సో ఏందో సరి అయిన ఆన్సర్ చెప్పండి. మనము సింపుల్ జనరేటర్ లోపల కాయిల్ ఇన్ ఏ సింపుల్ జనరేటర్ వూండ్ అరౌండ్ ఏ సాఫ్ట్ ఐరన్ కోర్ చుట్టూ కనుక చుట్టినట్టయితే దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంక్రీజ్ అవుతుంది. దాని గుండా ప్రవహించే కరెంటు ప్రవాహం పెరుగుతుంది. కరెంటు ప్రవాహం పెరుగుతుందంటే వోల్టేజ్ పెరిగినట్టే అర్థము. కాబట్టి డి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 103. క్వశ్చన్ నెంబర్ 103. In a bulb there is a thin wire called. బల్బ్ కనుక మనం తీసుకున్నట్టయితే, ఎలక్ట్రిక్ బల్బ్ కనుక తీసుకున్నట్టయితే ఈ బల్బ్ లోపల ఇక్కడ ఉన్న ఈ థిన్ వైర్ని ఏమంటారు అంటున్నాడు. ఫిలమెంట్ అంటామా, కాయిల్ అంటామా, ఎలిమెంట్ అంటామా, ఫ్యూజ్ వైర్ అంటామా? ఏమనడం జరుగుతుంది? ఇందులోపల ఈ వైర్ ఏదైతే ఉందో దీన్ని ఫిలమెంట్ అంటాము. వేడెక్కుతుంది, ఫిలమెంట్ అని అనడం జరుగుతుంది. అదే ఒకవేళ కనుక ఐరన్ బాక్సుల్లో కనుక యూజ్ చేసినట్టయితే, వేడెక్కడానికి యూజ్ చేస్తే దాన్ని ఎలిమెంట్ అనాలి. సో బల్బులో మాత్రం ఏమనాలి? ఫిలమెంట్ అనాలి. నెక్స్ట్ మనకు ఏంటివి? ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ స్టవ్లో ఉన్న ఈ కాయిల్ని కూడా ఏమంటాం? దాన్ని ఎలిమెంట్ అంటాము. ఫిలమెంట్ కాదు, ఎలిమెంట్ అంటాము. సో ఫిలమెంట్ అనేది ఎప్పుడైతే ఎందులో అనాలి? బల్బులో ఉన్నప్పుడు దాన్ని ఫిలమెంట్ అంటారు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 104 క్వశ్చన్. ఏ గ్లోయింగ్ బల్బ్ బికమ్స్ వార్మ్ డ్యూ టు ద. సో గ్లోయింగ్ బల్బ్ ఏదైతే ఉంటుందో ఆ బల్బ్ అనేది కొద్ది సమయం కనుక, బల్బును కనుక కొద్ది టైం కనుక మనం వేసినట్టయితే ఇది వేడెక్కుతుంది. వేడెక్కడానికి గల కారణము హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, కెమికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా, ఫిజికల్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంటా? ఏది చెప్పండి? వేడెక్కుతుంది అంటే హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఏ ఎనర్జీగా మారింది? హీట్ ఎనర్జీగా మారడం జరిగింది. హీట్ ఎనర్జీగా మారుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ 104. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫ్యూజ్? ఈ కాలం లోపల ఇప్పుడు మనము
ఈ కాలం లోపల కనుక చూసినట్టయితే ఫ్యూజ్కు బదులు దేన్ని యూజ్ చేస్తున్నాము? ఫ్యూజ్కి బదులు దేనిని యూజ్ చేస్తున్నాము? ఎంసీబీయా, నైక్రోమా, ఫిలమెంటా, స్విచ్చా? దేన్ని యూజ్ చేస్తున్నారు? ఎంసీబీ, మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎంసీబీ అంటే ఏంది? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఎప్పుడైనా కనుక కరెంటు ఎక్కువ మొత్తంలో తక్కువ మొత్తంలో హెచ్చు తగ్గులు కనుక అయితే ఈ సర్క్యూట్ని బ్రేక్ చేస్తుంది. బ్రేక్ చేయడం వల్ల కరెంటు ప్రవాహాన్ని ఆపివేస్తుంది. మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ ఎంసీబీ అంటే.